ఆదివారం గెలిచే రంగులు 1-3-2026 శుక్లపక్షం. ముందుగా మొదటి జామ్ ఉదయం 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు. కోడి కాకి డేగ, ఎర్రబొట్ల తీతువ, నల్లబొట్ల తీతువ, పింగళి, కోడి నల్లకట్టు రసంగి, కోడి పింగళి కక్కిర, గాజు కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, కాకిడేగ, పాలబ్రాసు, రసంగి, కాకిడేగ పర్ల, పచ్చకాకి, నల్లకట్టు అబ్రాసు, గట్టి కాకి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ముందుగా మీరు ఈ వంత మొత్తంలో గమనిస్తే కోడి చూపు ఉన్న వాటికి తెలుపాట్లకి గెలిచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అలాగే కోడి చూపు లేని వాటికి ఓడిపోయే అవకాశం కనపడుతుంది. ప్రతి వంతులోనూ కూడా ఇలాంటిది మీరు గమనించాలి. అలాగే రెండో జాముకు వస్తే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. ఈ వంతులో ముందుగా గెలిచే రంగులకు వస్తే పింగళి, ఎర్రబొట్ల తీతువ, ఎర్ర నెమలి, పండుడేగ, రసంగి, తెల్లపర్ల, పింగళి నెమలి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకిడేగ, కోడి కాకి నెమలి, నల్లబొట్ల తీతువ, కాకిడేగ పర్ల, కోడి కాకి, కోడి డేగ, కోడి కక్కిర. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మనం చెప్పిన రంగులు కాకుండా వేరే రంగులు పడినప్పుడు ఏ రంగు మీద ఏ కోడి దేనికి పోట్లాడుతుంది అని చూసి కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అలాగే మూడో జాము ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు అండి. ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి ఎర్ర నెమలి, నెమలి డేగ, రసంగి, బూడిద రంగు డేగ, నెమలి కక్కిర, ఎర్ర కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు వచ్చేసి పింగళి, కోడి కాకి డేగ, నల్లబొట్ల తీతువ, కోడి కాకి నెమలి, కోడి నల్లకట్టు రసంగి, పాల అబ్రాసు, నల్లకట్టు అబ్రాసు. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతు మొత్తంలో మీరు గమనిస్తే నెమిలికి డాక్కి గెలుపు అవకాశం ఎక్కువగా కనపడుతుందండి. అలాగే ఓడిపోయే రంగులకు వస్తే తెలుపున్న వాటికి కోడి చూపు ఉన్న వాటికి ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుందండి. అలాగే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగులు వచ్చి కోడి కాకి నెమలి, కోడి కాకి నెమలి, కోడి మైల, నల్లపూల, నెమలి కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే పింగళి, ఎర్రబొట్ల తీతువ, డేగ, రసంగి, ఎర్ర కక్కిర, నల్లకట్టు రసంగి, ఎర్ర నెమలి, కాకి డేగ, తెల్లపర్ల. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. అలాగే మీరు బాగా గమనిస్తే కోడి చూపు ఉన్న వాటికి గెలిచే అవకాశం కనపడుతుంది. కోడి చూపు లేని వాటికి ఓడిపోయే అవకాశం కనపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మొదటగా పెట్టే రంగు ముసుగు పందెం కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇక లాస్ట్ జాముకు వస్తే మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చి నల్లబొట్ల తీతువ, పింగళ, కోడి కాకి, పింగళి కాకి, కోడి మైల, కోడి పూల, గాజు కక్కిర. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులకు వస్తే ఎర్ర నెమలి, నెమలి డేగ, కాకి నెమలి, రసంగి, నెమలి కక్కిర, ఎర్రబొట్ల తీతువ, కాకి డేగ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ముందుగా పెట్టిన రంగు నల్లబొట్ల తీతువ. ఈ వంతులో ముసుగు రంగు పెట్టుకుంటాకి అవకాశం ఉంటుందండి. అలాగే ఈ వంతులో మీరు గమనిస్తే కోడి చూపాట్లకి తెలుపాట్లకి గెలిచే అవకాశం కనపడుతుంది. కోడి చూపు లేనాట్లకి ఓడిపోయే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోల కోసం
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.